ఎన్నో ఏళ్లుగా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన అద్దంకి దయాకర్ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా అద్దంకి దయాకర్ పేరు మొదటి స్థానంలో వినిపిస్తుంది. అయితే గతేడాది చివరిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో లాస్యానందిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆమె ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కు ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఎలక్షన్ కమిటీ ప్రకటించింది. మే 13న పోలింగ్ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది. ఈ సందర్భంలోనే ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత అక్క నివేదిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. ఇక అధికార కాంగ్రెస్ బీజేపీ నుండి ఎవరు బరిలో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే బారాసా నుండి ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన పోటీలో ఉంటే కాంగ్రెస్ నుండి సీనియర్ నేత అద్దంకి దయాకర్ను పోటీలో ఉంచాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఫాదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఆలోచనతో అటు బీఆర్ఎస్ నుంచి నివేదిత, ఇటు కాంగ్రెస్ నుంచి వెన్నెలను బరిలోకి దింపుతారో లేక కొత్త వారికి ఛాన్స్ ఇస్తారోనన్న చర్చ జరుగుతోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో దయాకర్కి ఛాన్స్ ఇస్తే ఆ పోటీలో అద్దంకి గెలిస్తే మంత్రయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో దళితులతో అతి ముఖ్యమైన నేతగా అద్దంకి దయాకర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అద్దంకి దయాకర్ను మంగళవారం నాడు ఢిల్లీకి పిలిపించుకొని కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయినట్లు అద్దంకి దయాకర్కు చెప్పినట్లు ఆయన అనుచరుల మాట. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన అద్దంకి దయాకర్కు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు సునీల్ కనుగోలు సర్వేలో తెలిసినట్లు తెలుస్తోంది. మరి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి 3వ స్థానానికి పరిమితమైన గద్దర్ కూతురు వెన్నెల ఈసారి కూడా తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. దీంతో కంటోన్మెంట్ బరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ఖరారు చేయనుందో ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.